ప్రియులారా, మీ జీవితంలో ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య గోడలా నిలబడిందా? ఎంత ప్రార్థించినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా ఆ సమస్య కొంచెము కూడా కదలడము లేదని నిరాశతో ఉన్నారా? వైద్యులు బాగు కాదు అన్న రోగము కావచ్చు, ఎంత ప్రయత్నించినా తీరని అప్పుల భారము కావచ్చు, భార్యాభర్తల మధ్య నలిగిపోతున్న నమ్మకము కావచ్చు, ఏళ్ల తరబడి మిమ్మల్ని ముట్టడించిన నిరాశ కావచ్చు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న పత్రముతో ముట్టడించాలనుకోవడం లేదు. మీ హృదయముతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. అసలు బైబిల్‌లో చెప్పబడిన ఆ రాతి యెరికో గోడలు నిజంగానే కూలిపోయాయా? లేక అది కేవలం ఒక ఊహాజనిత కథ మాత్రమేనా? సైన్స్ ఏం చెబుతుంది? పురావస్తు ఆధారాలు ఏం నిరూపిస్తున్నాయి? అంతకంటే ముఖ్యముగా ఆ రోజు యెరికో ముందు నిలబడిన యెహోషువ దేవుడు ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యల గోడలను కూల్చివేయగలడా? ప్రియులారా, ఈ కొద్ది సమయము ప్రయాణంలో దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. కాబట్టి చివరి వరకు ఒక్క క్షణము కూడా వదలకుండా జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇప్పుడు దేవుని సన్నిధిలో కొద్దిసేపు విశ్రాంతి పొందాలని ఆశిస్తూ ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. ఈ నిశ్శబ్దమైన రాత్రి మన హృదయాలను దేవుని ఎదుట దేవుని ఎదుట తెరుద్దాం. మన సందేహాలను, మన భయాలను, మన భారాలను ఆయన పాదాల దగ్గర ఉంచుదాం. ఈరోజు మనము తెలుసుకోబోయేది ఒక పురాతన నగర చరిత్ర మాత్రమే కాదు, దేవుని వాక్యము ఎంత విశ్వసనీయమో తెలియజేసే ఒక గొప్ప సాక్ష్యము. ప్రియులారా, ఈ సమయంలో మరెక్కడ ఉన్నా నెమ్మదిగా విశ్వాసముతో నా వెంట ఈ చిన్న మాటలు పలకండి. ఈ రాత్రి నా జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నా కుటుంబాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నాను. నా భయాలన్నింటినీ యేసు పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను. ఈ రాత్రి దేవుని సమాధానము నా హృదయాన్ని నింపుతుంది. నా ఇంటి చుట్టూ దేవదూతలు కావలిగా నిలుస్తారు. రేపటి దినము గురించి నేను ఆందోళన చెందను. నా దేవుడు ఇప్పటికే నా రేపటిని సిద్ధము చేశాడు. నేను ఒంటరివాడిని కాదు, నేను ఒంటరిదానను కాదు. ప్రభు నాతో ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిని ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి, వారి హృదయాలలో ఉన్న భయాలు, ఆందోళనలు, నిరాశలను మీరెరుగుదురు. యెరికో గోడల ముందు ఇశ్రాయేలీయులు ఎంత బలహీనముగా నిలబడ్డారో, ఈ సమయంలో ఈ బిడ్డలు కూడా తమ సమస్యల ముందు అంతే బలహీనముగా నిలబడి ఉన్నారు. తండ్రి, ఈ సందేశము ద్వారా మీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడాలి. వారి హృదయాలను తాకండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. వింటున్న ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ శాంతిని, ధైర్యాన్ని ప్రసాదించుమని యేసు శక్తివంతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, బైబిల్ గ్రంథములో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సన్నివేశము మనకు కనిపిస్తుంది. ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది అరణ్య ప్రయాణాన్ని ముగించుకొని వాగ్దాన భూమి అయిన కానానులో అడుగుపెడుతున్న ఇశ్రాయేలీయులకు మొదటి అతిపెద్ద సవాలుగా నిలిచింది యెరికో నగరము. ఆ కాలములో యెరికో అనేది కేవలము ఒక నగరం మాత్రమే కాదు, అది ఒక బలమైన కోట. దాని గోడలు ఎంత వెడల్పుగా ఉండేవి అనంటే, ఆ గోడలపైన రథాలు పరిగెత్తేవట. ఆ గోడలపైన
ఇల్లు కూడా నిర్మించుకునేవారు. బయట నుండి ఏ శత్రువు కూడా లోపల అడుగు పెట్టలేనంత ప్రఖ్యాతిగాంచిన భద్రత ఆ నగరానికి ఉండేది. మానవ మాత్రులకు ఆ గోడలను బద్దలు కొట్టడము సాధ్యము కాని పని. అయితే సైన్స్ మరియు పురావస్తు శాస్త్రము ఈరోజు ఏమి చెబుతుందో తెలుసా? ప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్తలు జెరికో నగర ప్రాంతాలలో జెరికో నగర ప్రాంతములో పరిశోధనలు చేసినప్పుడు అక్కడ వారు కనుగొన్న ఆధారాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా ఏదైనా నగరముపై శత్రువులు దాడి చేసినప్పుడు ఆ గోడలు లోపలికి కూలిపోతాయి. కానీ యెరికో నగర గోడలు మాత్రము బయట వైపుకు, అంటే నగరము వెలుపలికి నేలమట్టమై కూలిపోయాయి. బైబిల్లో రాయబడినట్లుగానే ఆ గోడలు ఒక్కసారిగా కిందికి దిగబడిపోయి ఇశ్రాయేలు నేరుగా లోపలికి నడిచి వెళ్ళడానికి ఒక వంతెనలా మారాయి. అంతేకాదు, ఆ నగరములో దొరికిన ధాన్యపు కుండలు కాలిన గుర్తులతో అలాగే ఉన్నాయి. అంటే శత్రువులు ముట్టడించి ధాన్యాన్ని దోచుకోవడానికి సమయం లేకుండానే అతి తక్కువ సమయంలో ఆ గోడలు కూలిపోయాయి. బైబిల్ చెప్పిన ప్రతి మాట అక్షరాల సత్యమని సైన్స్ కూడా నిరూపించింది. కానీ నా ప్రశ్న ఇది: ఆ రాతి గోడలు ఎలా కూలిపోయాయి? ఇశ్రాయేలీలు గొప్ప ఆయుధాలను వాడారా? పెద్ద పెద్ద రథాలను ఉపయోగించారా? లేదే. దేవుడు వారికిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు ఏ ఆయుధము ఉపయోగించవద్దు. రోజుకు ఒకసారి ఆ నగరము చుట్టూ తిరగండి. ఏమీ మాట్లాడవద్దు. మౌనముగా ఉండండి. 6 రోజులు వారు మౌనముగా తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగిన తర్వాత యాజకులు బూరలు ఊదగా ప్రజలందరూ ఒక్కసారిగా గొప్పగా కేకలు వేశారు. ఆ కేకలతో దేవుని శక్తితో ఆ యెరికో గోడలు నేలమట్టమయ్యాయి. ఈ కథ వింటున్నప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది? ప్రియులారా, ఆలోచించండి. దేవుడు యెరికో గోడలను ఒకే క్షణంలో కూల్చివేయగలడు. కాని ఆయన 6 రోజులు ఆ ప్రజలను నడవమన్నాడు. ఎందుకు? అక్కడ దేవుడు వారి విశ్వాస పరీక్షను చూస్తున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నగరములో ఉన్నవారు ఇశ్రాయేలీయులను చూసి నవ్వి ఉండవచ్చు. వీరేంటి పిచ్చివారిలా రోజుకొకసారి వచ్చి తిరిగి వెళుతున్నారు అని హేళన చేసి ఉండవచ్చు. కాని ఇశ్రాయేలీయులు దేవుని మాటను నమ్మారు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యము చేస్తున్నాడని అనిపిస్తుందా? ప్రార్థన చేస్తున్నాను కాని ఏ మార్పు కనిపించడం లేదని ఆందోళన పడుతున్నారా? గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. 6 రోజులు ఏమి జరగనంత మాత్రాన దేవుడు పని చేయడం లేదని అర్థము కాదు. ఆయన మీ జీవితంలో అతిపెద్ద అద్భుతము చేయడానికి మిమ్మల్ని సిద్ధము చేస్తున్నాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు గోడల్లా నిలబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపాట్లు పెద్ద గోడలుగా మారి పచ్చని సంసారాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి, వారి అలవాట్ల గురించి తల్లిదండ్రులు కన్నీళ్లు కారుస్తున్నారు. లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటకు నవ్వుతూ జీవిస్తున్నవారు ఎంతమందో. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మీ కన్నీళ్లు దేవునికి తెలుసు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారబోతున్నాయి. ప్రియులారా, ఆధునిక సమాజంలో కూడా దేవుని వాగ్దానాలను నమ్మి ప్రార్థించినప్పుడు యెరికో లాంటి అసాధ్యమైన గోడలు కూలిపోతాయని ఒక నిజ జీవిత సాక్ష్యము నిరూపిస్తుంది. హైదరాబాద్ నగరములో నివసించే ఒక సాధారణ వ్యాపార కుటుంబము తీవ్రమైన ఆర్థిక సంక్షోభములో కూరుకుపోయింది. నమ్మి పెట్టుబడి పెట్టిన వ్యాపార భాగస్వామి మోసము చేయడం వల్ల వారిపై దాదాపు ₹1,00,00,000 అప్పుల భారము పడింది. అప్పులవారు ఇంటి ముందరకు వచ్చి బెదిరించడం,
న్యాయస్థానము నుండి ఇల్లు జప్తు చేసే ఆఖరి నోటీసు రావడం వల్ల ఆ కుటుంబము తీవ్ర మానసిక వేదనను అనుభవించింది. మానసిక ఒత్తిడి వల్ల ఇంటి యజమానికి తీవ్రమైన గుండె జబ్బు ముప్పు ఉందని వైద్యులు హెచ్చరించారు. ఇలాంటి నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఆ కుటుంబము దేవుని వాక్యముపై సంపూర్ణముగా ఆధారపడటము ప్రారంభించింది. యెరికో గోడల వృత్తాంతాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కుటుంబమంతా కలిసి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసేవారు. మొదటి రోజు నుండి 6వ రోజు వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు. పరిస్థితులు మరింత దిగజారినట్లు అనిపించాయి. అయినా వారు ఆశను కోల్పోకుండా ప్రార్థన ఎప్పుడు వృధా కాదు అనే ఆత్మీయ సత్యాన్ని పట్టుకొని 7వ రోజు కూడా విశ్వాసముతో ప్రార్థనను కొనసాగించారు. ఆశ్చర్యకరముగా 8వ రోజు ఉదయము ఒక విదేశీ సంస్థ నుండి ఆ కుటుంబ యజమానికి పాత సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పన నిమిత్తము ఊహించని వ్యాపార భాగస్వామ్యము లభించింది. ఆ ఒప్పందము ద్వారా లభించిన ధనముతో కేవలము 2 నెలల వ్యవధిలోనే వారి అప్పులన్నీ తీరిపోయాయి. న్యాయస్థానము కేసులన్నీ తొలగిపోయాయి. మనుషుల కంటికి కూలిపోవడానికి వీలులేని ఆ అప్పుల యెరికో గోడ దేవుని సమయంలో విశ్వాస ప్రార్థన ద్వారా సంపూర్ణముగా కూలిపోయింది. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేటి జీవితంలో మనకెదురయ్యే యెరికో గోడలు రాళ్లతో కట్టినవి కావు. అవి భయాలు, అనుమానాలు, నిరాశ మరియు ప్రార్థన లేని జీవితము. ఇశ్రాయేలీలు 6 రోజులు మౌనముగా ఉన్నట్టు కొన్నిసార్లు మనము కూడా దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలి. మన నోటి మాటలతో దేవుని ప్రణాళికను పాడు చేసుకోకూడదు. ఎప్పుడైతే వారు విశ్వాసముతో కేకలు వేశారో అప్పుడు దేవుని శక్తి దిగి వచ్చింది. ఈ సమయంలో మీరు కూడా మీ విశ్వాస స్వరాన్ని పెంచాలి. మీ కుటుంబ జీవితంలో సమాధానము లేదా? భార్య భర్తలారా, ఒకరినొకరు క్షమించుకోండి. క్షమాపణ అనే ఆయుధము ముందు ఎలాంటి శత్రు గోడలైనా కూలిపోవాల్సిందే. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసము మోకాళ్లపై నిలబడి ప్రార్థించండి. మీరిచ్చే ఆస్తిపాస్తుల కంటే మీ ప్రార్థనే వారికి గొప్ప రక్షణ గోడగా మారుతుంది. గొప్ప రక్షణ గోడగా మారుతుంది. భయము మీ హృదయాన్ని ఏలుతుంటే దేవుని వాగ్దానాలను బిక్కరగా చదవండి. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీ కొరకు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ సందేశము వింటున్న మీ హృదయం భయముతో, ఆందోళనతో నిండిపోయి ఉందా? నా జీవితంలో ఈ సమస్యల గోడలు ఎప్పటికీ కూలిపోవేమో అని నిరాశలో మునిగిపోయారా? ఈ క్షణమే మీరున్న చోటే, మీ గదిలోనే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. యెరికో గోడల ముందు నిలబడిన ఇశ్రాయేలీయుల వలె మీ బలహీనతలను దేవుని చేతుల్లో పెట్టండి. ఈరోజు దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఒంటరివి కావు. నీ సమస్య ఎంత పెద్దదైనా దాన్ని కూల్చివేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ చోట ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహిమగల పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాం. తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాల్లో ఏళ్ల తరబడి నిలబడి ఉన్న సమస్యల గోడలను మీరు చూస్తున్నారు నైనా. ఆర్థిక ఇబ్బందులు, తీరని అప్పులు, కుటుంబంలో సమాధానము లేకపోవడము, అనారోగ్యము, భయము మరియు ఒంటరితనమనే యెరికో గోడల ముందు నలిగిపోతున్న ప్రతి హృదయాన్ని ఈ క్షణమే తాకండి. ఈరోజు మీ
శక్తితో యెరికో రాతి గోడలను నేలమట్టము చేసినట్టు ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న సకల ప్రతికూల గోడలను నజరేయుడైన యేసు శక్తివంతమైన నామములో కూల్చివేస్తున్నాను. విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ దైవిక శాంతిని దయచేయండి. వారు వారి కన్నీళ్లను తుడవండి. ఈరోజు వారి జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించండి. రేపటి రోజును వారు భయముతో కాదు, మీ అద్భుత శక్తితో, నిరీక్షణతో ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని యేసు శక్తి కలిగిన దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, రేపటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి అత్యంత ఆసక్తికరమైన మరియు వేదాంతపరమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఏదెను తోట ఇప్పుడు ఎక్కడ ఉంది? మానవాళి ప్రారంభమైన పవిత్ర స్థలము గురించి బైబిల్ ఏమి సెలవిస్తుంది? ఆధునిక భౌగోళిక పరిశోధనలు మరియు నదుల ఆధారాలు సూచిస్తున్న సత్యాలు ఏమిటి? రేపు సాయంత్రము 7 గంటలకు ప్రచురించబడే ప్రత్యేక ఆత్మీయ సందేశాన్ని తప్పక వీక్షించండి. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయానికి ఆశను, విశ్వాసాన్ని మరియు దేవుని శాంతిని అందించినట్టయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ సందేశము మీతోనే ఉంచుకోకుండా మీ స్నేహితులకైనా లేదా మీ ఆత్మీయులకైనా కనీసము 3 షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్య విస్తరించడంలో మీరు పాలిభాగస్తులవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా నాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.